తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఏదైతే అల్టిమేట్ ఇచ్చారో గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ను వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుగు చెంది సుమారు 13.5 లక్షల మంది కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ గెలిపించిన ఘనత ఎంప్లాయీస్ ఉంది. వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎంప్లాయీస్ పట్టించుకోకుండా వాళ్ళ ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ పెండింగ్ పెట్టుకుంటా వస్తున్నప్పుడు వీళ్ళు ఎంతో సంతోషంగా ఉండి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే మేనిఫెస్టోలో కూడా పెట్టిరు మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎంప్లాయీస్ చాలా సంతోషంగా ఉండే. వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. కనీసం వాళ్ళు పెండింగ్ బకాయిలు బిల్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెల్లించకపోవడం దారుణం. అదేవిధంగా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఈ పెండింగ్ బిల్స్ కోసానికి అక్టోబర్ 24th రోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మీ ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తానికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కూడా ఇంతవరకు మెట్టలేదు కాలేదు. అదేవిధంగా 2025 జనవరి రోజు ఇదే ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మీ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 650 కోట్లు ప్రతి నెల చెల్లిస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా సబ్ కమిటీ వేసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్ కమిటీ సమస్యలు ఇమీడియట్లీ మేము నెరవేర్స్తానికి గిట్ట మాట ఇచ్చారు. అది కూడా తుంగలు దొక్కారు. అదేవిధంగా ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇదే ముఖ్యమంత్రి గారు రిటైర్మెంట్ బెనిఫిట్ 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు డిపెండ్ ఓన్లీ రిటైర్మెంట్ బెనిఫిట్ మీద అమౌంట్ మీద పెండింగ్ వాళ్ళు ఆధారపడి ఉంటారు. కనీసం ఆ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పెండింగ్ బిల్స్ విషయంలో తీసుకుంటే జీపీఎఫ్ ప్రతి ఎంప్లాయీ 10,000 నుంచి 20,000 దాకా ప్రతి నెల దాచుకుంటారు అమౌంట్. ఈ దాచుకున్న అమౌంట్ ఎప్పుడైనా కానీ పెళ్లికైనా లేకుంటే ఏదైనా అవసరానికి ఎమర్జెన్సీ అవసరానికి వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవసరం ఉంటుంది. ఆ పెండింగ్ బిల్స్ ఏదైతే జీపీఎఫ్ ఉందో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్లో అయినా ఉన్నది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కానీ అన్ని రాష్ట్రాల్లో జీపీఎఫ్ పెట్టిన 1 రోజు 2 రోజుల్లో 3 రోజులు ఏమనంటే లీవ్లు వస్తే ఒక 1 వీక్లో అలా పేమెంట్ వస్తుంది. ఇక్కడ ఎంత దారుణం అయితే ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా చర్చించుకుంటారు, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకుంటారు. సరే అది ఒప్పుకున్న కాంట్రాక్టర్ దగ్గర ఏ ఎంప్లాయీ దగ్గర కూడా ప్రతి ఎంప్లాయీస్ దగ్గర కూడా ఈ అమౌంట్ రావాలంటే కమిషన్ లేని అమౌంట్ రావాలని వాళ్ళు అంటారు. దీనికి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారి పేరు. మరి ఇది నిజమా అవుతామా? కనీసం ఎంప్లాయీస్ మీరు ఏ స్కీమ్ మెయింటైన్ చేసినా కానీ ఎంప్లాయీస్ ద్వారానే మీకు అన్ని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ పనిచేసిన తర్వాత కూడా వాళ్ళ అమౌంట్ వాళ్ళు రానికి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు కమిషన్ ఇస్తేనే అమౌంట్ వస్తాయని. ఇది నిజమా అవుతామా అది ఇమీడియట్లీ తెలియాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సరెండర్ లీవ్స్ విషయంలో వీళ్ళు లీవ్లు అమ్ముకుంటా ఉంటారు. ఆ సరెండర్ లీవ్స్ అమౌంట్ ఆలుగడ వస్తలేదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఇంతవరకు ఎప్పుడు పెండింగ్ లేదు. 5 DL పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం 3 DL పెండింగ్ పెట్టింది. ఈ ప్రభుత్వం 2 DL పెండింగ్ పెట్టింది. 6 DLకు 1 DA ఇచ్చింది. ఇంకా 5 DL పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ విషయంలో తీసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో సేమ్ దానికన్నా అదనంగా కఠినంగా చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 18 నెలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా పిఆర్సీ విషయంలో వారు 2-3 నెలలు 2-3 సంవత్సరాలు జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా 17/2023 నుండి ఇప్పుడు 2025 ఉంది. వాళ్ళు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఇంతవరకు పెట్టడం లేదు. గతంలో కూడా ఎంప్లాయీస్ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉండడానికి కారణం ఒకటి 317 జీవో విషయంలో గతంలో
మా స్టేట్ అధ్యక్షుడు జైలు గిట్ట పోవడం జరిగింది. ఎంప్లాయీస్కి ఎంత సపోర్ట్ చేస్తుందో భారతీయ జనతా పార్టీ ఎంప్లాయీస్ ఆలోచించుకోవాలి. అదేవిధంగా హెల్త్ స్కీమ్ ఎంప్లాయీలో వాళ్ళ అమ్మ నాయనని భార్యాభర్తలైన పిల్లలు ఎంత డిపెండ్ అంటే హెల్త్ స్కీమ్లో చాలా డిపెండ్ ఉంటారు. ఏ హాస్పిటల్లో అయినా కానీ హెల్త్ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది బేషరతుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే హెల్త్ స్కీమ్లో ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ 2 లక్షల నుంచి ఏదైతే పేమెంట్ చేస్తుందో 10 లక్షలు హెల్త్ స్కీమ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 650 కోట్లు ఇమ్మీడియట్లీ అది రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ వేరు చేరతుగా పర్మనెంట్ చేసి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది కనీసము హైకోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత ఈ డిగ్రీ లెక్చర్స్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని హైకోర్టు డిసిషన్ ఇచ్చింది. మిగతా పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు జాయిన్ చేసుకోమని చెప్పారు. అదేవిధంగా సర్వశిక్ష అభిమాన్ విషయంలో తీసుకుంటే ఎంతో మంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో 6,000 పెంచారు, కొన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 12 యూనివర్సిటీలో 1160 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొంతమంది రిటైర్మెంట్ కూడా అయ్యారు. వాళ్ళని కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా తీసుకుంటే 7,940 కోట్లకు సుమారు 200 కోట్లేమో రిలీజ్ చేసి మిగతా పెండింగ్ అది అమౌంట్ ఉన్నది. కాలేజీలు నడవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ నడవాలి, అది కూడా పెండింగ్ ఉంది. విద్యా వ్యవస్థను ఎంత వరకు నాశనం చేస్తారు. ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే ఈ 13,50,000 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు పెండింగ్ బిల్స్ అయినా పిఆర్సీ విషయంలో అయినా డిఏల విషయంలో అయినా మీరందరూ ఇమ్మీడియట్లీ మీరు ఇచ్చిన మాట ఫెయిల్ అయ్యారు 18 నెలల్లో. వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే మీరు చూసుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో ఒక్క డిఏ గట్ట పెండింగ్ ఉందా? ఎక్కడ ఒక డిఏ పెండింగ్ లేదు, పిఆర్సీ పెండింగ్ లేదు. మరి ఈ ప్రభుత్వానికి ఏమవుతుంది? ఇమ్మీడియట్లీ వాళ్ళకు జెన్యూన్గా ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారో ఇప్పుడు 2024 నుండి చాలా మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. జీపీఎఫ్ రాలేదు, సరెండర్ లీవ్స్ రాలేదు, హెల్త్ స్కీమ్ రాలేదు, కనీసం రిటైర్మెంట్ అమౌంట్ మాకు వస్తుందా, కోర్టుకు పోవాలి. కొంతమంది అంటారంట, అరే కోర్టుకు పోతే మీరు అడ్వకేట్లో ఎట్లయినా ఫీజు ఇస్తారు, ఆ అమౌంట్ మాకు ఇస్తే మేము కమిషన్, ఆ అమౌంటే మా కమిషన్ అనుకో డబ్బులు ఇవ్వరు అని అంటున్నారట. ఇది నిజమా అవుతామా? ఇమీడియట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియాలని చేస్తున్నాను. ఎంత భయభ్రాంతులు అవుతారంటే ప్రతి ఎంప్లాయీ ఎందుకురా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినాము అనే భయంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పెడతామన్నారు. అది ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తలేరు? మీరు ఇచ్చిరే కదా హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే వీళ్ళు జేఏసీ వాళ్లకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తా ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ చేసిందో దానికన్నా అదనంగా ఇప్పుడు ఏంటంటే ఓరు దాటినాక ఓడమల్లన్న, ఓరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఎన్నికలు కాకముందు ఒక రకంగా ఉన్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక రకంగా ఉన్నారు. ఒకటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 13,50,000 మంది గత ప్రభుత్వం ఉసురు కలిగి పోయింది. మరి ఆ ఉసురు మీకు కూడా కలిగితే జాగ్రత్తనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు డిమాండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం.